సో శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఏంటి మీ స్టాండ్ ఏంటి? ఎంబీసీల గురించి ఫైట్ చేస్తున్నారు కదా ఈ వ్యవహారంలో. ముందుగా జీ తెలుగు న్యూస్కు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మా ఎంబీసీ గొంతు వినిపించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు. అయితే ఫస్ట్ టైం నేను ఒక స్టూడియో నుండి ఒక విషయం నాకు తెలిసింది ఏంటంటే ఎంబీసీలు వేరు సంచార జాతులు వేరు అనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి పోవాలి. పాత ప్రభుత్వం ఏం చేసిందంటే సంచార జాతులనే ఎంబీసీలని పెట్టి తికమక చేసి ఎంబీసీ కాన్సెప్ట్నే డైల్యూట్ చేసింది. ముందుగా ఇది. తర్వాత నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. చాలా మంది అణగారిన వర్గాలు ఇట్లాంటి కొన్ని వాడుతున్నారు. ఇప్పుడు నిజంగా మీనింగులు కనుక తీస్తే ఎవరు అణగారిన వర్గాలు అవుతారు ఏదైతుంది అనేది తెలుస్తుంది. ఈడబ్ల్యూఎస్ అంటే అర్థమైందో మరి చూడాలి మరి తెలుగులో. అంటే అందుకనే మన అందరం కూడా కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటే బాగుంటుంది, అది గౌరవించినట్టు ఉంటుంది. అందుకోసమే నేను ఆ లాంగ్వేజ్ మాట్లాడమని మా అక్కడ ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా మా తాడూరు సీనన్నకు అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఎంబీసీ కాన్సెప్ట్ అని ఎందుకు మాట్లాడుతున్నాము అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉపవర్గీకరణ చేస్తుందని చెప్పింది. అదే యాజ్ ఇట్ ఈజ్ గా 42% ఇచ్చి ఉపవర్గీకరణ చేయమని మనం అడుగుతున్నాం. ఉపవర్గీకరణ చేయడంతో ఎంబీసీ కులాలకు సంచార జాతి కులాలకు పొలిటికల్ రిప్రజెంటేషన్ వస్తుంది అని మా యొక్క వాదన. ఇప్పుడు నిజంగా కనుక ఇప్పుడు మనం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల వరకే కనుక ఆలోచిస్తే మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మంచి పని అనేది ఒకటి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, మంచి చేయడం కోసం తీసుకుందా పొలిటికలైజ్ చేయడం కోసం తీసుకుందా తెలియదు. కానీ ఒక చర్చ లాస్ట్ 10 సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల నుండి బీసీల మీద ఒక చర్చ జరుగుతుంది రాష్ట్రం మొత్తంలో. ఈ అవకాశాన్ని కనుక ఉపయోగించుకొని పర్ఫెక్ట్ అనాలిసిస్ కనుక చేయాలనేది ఒక నా ఆశ. రేపు పొద్దున కోర్టుకు పోతే అది నిలబడాలి. కోర్టుకు పోయినప్పుడు నిలబడాలి అంటే సర్వే జరిగింది. ఇప్పుడు మళ్ళీ సర్వే చేయడం అనేది జరగదు. కాబట్టి జరిగిన సర్వేను ప్రాపర్ గా అనాలిసిస్ చేసి ఏ కులాలు పొలిటికల్ గా బ్యాక్వర్డ్నెస్ లో ఉన్నాయి అని వాటిని లోకల్ బాడీలో తీసుకొచ్చి ఏ కులాలు విద్యాపరంగా సామాజికంగా వెనుకబడినాయని ఆ రెండో జీవో ఉంది కదా విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ కు సంబంధించినప్పుడు అలా చేస్తే అది నిలబడుతుంది. తర్వాత నేను మా బీసీ పెద్ద నాయకులు మా పెద్దన్నలందరికీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే అసలు నిజంగా 42% రావాలంటే మా సంచార జాతుల ఎంబీసీల పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ద్వారానే మీకు 42% వస్తుంది. కాక మొత్తంగా బీసీలు కనుక చూస్తే 42% కూడా రాదు. మళ్ళీ ఇంకొకటి అప్పుడు చిక్కుడు ప్రభాకర్ అన్న ఎందుకు రాదంటే దాంట్లో తీసుకోవాల్సిన పారామీటర్ ఏంటంటే ఫస్ట్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీల లాగా మాది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాదు, జనాభా ప్రకారం కాదు. కాకపోతే జనాభా అనేది ఒక ఫ్యాక్టర్. జనాభా ఫ్యాక్టర్ తీసుకొని సోషో పొలిటికల్ పారామీటర్ తీసుకున్నప్పుడే ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడే మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి వీలైతుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మీకు ప్రజాస్వామ్యంలో మనం అందరం 56% అని అనుకుంటున్న బీసీ అందరము ఈ బీసీల అందరి గురించి ఆలోచించాలి. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మా పెద్ద బీసీలతో ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయండి. కనీసం మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ గ్రౌండ్ రూట్ లెవెల్లో అయినా మాకు అవకాశాలు కల్పించండి. అప్పుడే కనుక మనకు బీసీల ఐక్యత వస్తుంది. దాన్ని కూడా మేము ఏదో బుల్డోజ్ చేస్తాము ఇది మా కుటుంబ సమస్య అని డీవియేట్ చేయాలనే ప్రయత్నాలు చేయకండి. ఇంకొకటి ఏంటంటే ఇది నేనేదో కొత్తగా మనకున్న 42% రావడంలో నేను అడ్డుపడడానికి ఏం మాట్లాడట్లే. ఎందుకు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా బాధ అవుతుంది. నాకు 1.5 year నుండి మాట్లాడుతున్నాను. నేను రెగ్యులర్ గా ఏ ప్లాట్ఫామ్ దొరికినా ఆ ప్లాట్ఫామ్ లో మాట్లాడుతున్నాను. ఉపవర్గీకరణ కనీసం చదవడానికి డేర్ చేశారు భరత్ గారు. అంటే వీళ్ళు బీసీల నాకు అనిపిస్తుంది వీళ్ళు బీసీ నాయకుల అక్కడ ఉపవర్గీకరణని చదవడానికి కూడా ధైర్యం చేయని వీళ్ళు బీసీ నాయకులుగా చలామణి ఎట్లా అవుతారు? నేను ఒకటే అడుగుతున్నా, మేము బీసీలు ఎంబీసీలు సంచార జాతులు బీసీలు కాదనుకుంటే మీరు క్లెయిమ్ చేస్తున్నట్టు 56% ఎట్లయితారు? మీరు ఎట్లా 56% మీరు క్లెయిమ్ చేయగలుగుతారు? అందుకనే
పెద్ద మనసుతోని పెద్దరికంగా మాట్లాడడం, పెద్దరికంగా ఆలోచించడం నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. 75 సంవత్సరాల నుండి కూడా దాదాపుగా 100 పై కులాలకు మినిమం అసెంబ్లీ మెట్లకెళ్ళే చిన్న కార్పొరేషన్ చైర్మన్ కాని కులాలు కూడా ఓర్చుకొని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక కులానికి ఏదో మంత్రి పదవి రాలేదని వాళ్ళ కుల సంఘాలు మీటింగులు పెట్టుకొని బుల్డోజ్ చేసుకుంటూ, నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం మనం ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కార్పొరేషన్లు, కులవృత్తులపై ఉన్న కార్పొరేషన్లు, ఫెడరేషన్స్కు పాలక మండలి వేయకుండా ఒక్క బీసీ నాయకుడు అడగడు. కనీసం కరోనాలో కులవృత్తుల వాళ్ళు చనిపోతే మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఈ 42%తోనే పెద్ద బీసీలలో ఒక ఐక్యత వస్తుంది అనుకుంటున్నారా? దీన్నే పెద్ద ఎజెండాగా తీయాలనుకుంటున్నారా? కాకపోతే ఇక్కడ వాయిస్లెస్ పీపుల్ అందరికీ అర్థమవుతుంది. మీరు ఈ 42% తీసుకొని మేమేదో ఎంజాయ్ చేయాలనే మనస్తత్వాన్ని మార్చుకోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన అందరం బీసీలం కలవాలంటే, ఒక అన్నదమ్ములా కలవాలంటే ఒక సాక్రిఫైస్ నేచర్ ఉండాలి. ఒక సాక్రిఫైస్ నేచర్ ఉన్నప్పుడే బీసీలుగా మనం ముందు రాగలుగుతాం. లేదు, ఒకసారి మాట్లాడేటప్పుడు బీసీలమని మాట్లాడతారు, ఇక్కడికి వచ్చేసరికి కులాలుగా ఆలోచిస్తారు. అంటే ఈ మనస్తత్వాలు, సంకుచితమైన మనస్తత్వాలు మారితేనే బీసీలలో ముందు పోతాం. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా, బీసీల మధ్యలో కూడా తమాషాలు చేస్తుంది. తమాషాలు చేసుకుంటూ అసలు ప్రొసీజరల్ డిలేనే మొత్తంగా ఉంది. అసలు ఎట్లాంటి అనాలిసిస్ చేయలేదు. ఎట్లాంటి అనాలిసిస్ చేయకుండా, ఇన్ఫరెన్సెస్ చేయకుండా గోప్యంగా పెట్టాల్సిన అవసరం ఏమున్నదండి? కులగణన మీరు చేసిందని అనుకున్నాం, కుల సర్వే చేసిందని అనుకున్నాం, కాసేపు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది బీసీ చేసిందని అనుకుంటున్నాం. మీరు ఎందుకు పబ్లిష్ చేయలేదు? పబ్లిష్ చేయండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా ఏం చేస్తున్నారు? 1-2 కులాలకు మంత్రి పదవులు ఇవ్వగానే బీసీలందరికీ ఇచ్చినట్ట కాదు కదా. అట్లా కాకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లాంటి బీసీ సమస్యలన్నిటిని కూడా మాట్లాడలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్న, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇతర పార్టీల్లో ఉండొచ్చు బీసీ నాయకులు, మీరు ముందు వరుసలో ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ముందు వరుసలో ఉన్న వాళ్ళకు ముందు ఆ ఫలాలు అందుతాయి, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆ ఫలాలు కింది వరకు చేరాలనే ఒక ఆలోచన కూడా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నంత నాటకాలు నేను అడుగుతున్నా అండి, మీరు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? మీకు మినిమం అది లేదా, లీగల్ నాలెడ్జ్ లేదా? 285A ముందు అబోలిష్ చేయాలని 2 జీవోలు తీసుకొచ్చారు March 17, 2025లో. దాంట్లో తప్పుల తడకలు, దాంట్లో రాజకీయం అంతా పెట్టారు. 2 బిల్లులలో, ఒక బిల్లు లోకల్ బాడీలకు సంబంధించి, 2వ బిల్లు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి. డెఫినేషన్సే సరిగా పెట్టలేదు. విద్యా ఉద్యోగ రంగాలకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే కేటగరైజేషన్ గురించి మాట్లాడతారు, అక్కడ ముస్లిం రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు, బీసీఈ గురించి మాట్లాడతారు. బీసీఈ వాళ్ళు బాగున్నారా, బీసీఏ వాళ్ళు బాగున్నారా? ఒకసారి చర్చలకు పోదాం, చర్చ పెడదండి. నేను ఒకటే అంటున్నా, మొట్టమొదలుగా మీరు పబ్లిష్ చేయండి, మీ డేటాను పబ్లిష్ చేయండి, మీ రెఫరెన్సెస్ డేటాను మీరు ఏం అరైవ్ అయిండ్లు మరి పెట్టండి. ఇప్పటి వరకు ఏ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి రాలేదని మీరు బయట పెట్టండి. బయట పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ కోర్టు కాదు, ఏ కోర్టు అయినా కూడా తప్పకుండా ఒప్పుకుంటారు.